ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉదయం 11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచారు. కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట కేజ్రీవాల్ ను హాజరుపరచనున్న ఈడీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అటు కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొనాలని ఆప్ కోరుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసిన వారం రోజుల్లోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ కుంభకోణంలో పాత్రపై కేజ్రీవాల్ ను కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఢిల్లీ మద్యం స్కామ్ లో విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో నిన్న రాత్రి 10వ సమన్లతో నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సోదాలు చేసేందుకు తమ వద్ద వారెంట్ ఉంది అని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి తెలియజేశారు. ముందుగా కేజ్రీవాల్ ఆయన భార్య మొబైల్ ఫోన్లను, ఐప్యాడ్ ను స్వాధీనపరుచుకున్నారు. అనంతరం 2 గంటల పాటు 12 మంది అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన్ను ఈడీ ఆఫీసుకు తరలించేందుకు ప్రయత్నించగా రావడానికి ఆయన నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. చివరికి రాత్రి 9:45 సమయంలో కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన కేజ్రీవాల్ నిన్న ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో వరుసగా సమన్లు జారీ చేస్తున్న ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన వినతిని హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కేజ్రీవాల్ అరెస్టును అడ్డుకోవడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగింది. సెర్చ్ వారెంట్ తో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసింది. దాంతో కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆయన తరపు న్యాయవాదులు నిన్న రాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఈ కేసును ఇవాళ విచారిస్తామని సుప్రీం తెలిపింది. కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తారు అని ఆప్ చెబుతోంది. ఈ విషయంలో ఆయన్ను అడ్డుకునే చట్టమేదీ లేదు అని ఆ పార్టీ పేర్కొంది. అయితే సీఎంగా జైలు నుంచి పనిచేయడం ఎంతవరకు సాధ్యమో అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
కవితను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు కూడా. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈ రోజు 6వ రోజు ఈడీ విచారణ కొనసాగనుంది. ఈ విచారణ ఈ నెల 23 వరకు కస్టడీ కొనసాగనుంది. ఇదిలా ఉంటే కవితను చూసేందుకు ప్రతిరోజు గంట సమయాన్ని కుటుంబ సభ్యులకు కోర్టు కేటాయించింది. మరోవైపు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. మద్యం కుంభకోణంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.